బిజినెస్ ఓనర్ ఉంటేనే బిజినెస్ రన్ అయ్యే పని అయితే అది బిజినెస్ కాదు, అది జాబ్. రవితో హరి అన్నాడు, సార్ ఆల్రెడీ మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి, 2 బ్రాంచెస్లోనూ నేను కుక్ చేసి ఇస్తేనే హోటల్స్ రన్ అవుతున్నాయి, నేను లేకపోతే ఆటోమేటిక్గా హోటల్ షట్ డౌన్ అవుతుంది, అంటే నేను కాకుండా వేరే వాళ్ళు కుక్ చేస్తా అంటే నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సో ఇలా అయితే నేను ఎలా మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయగలుగుతాను? రవి కామ్గా అన్నాడు అనమాట. హరి మీరు ఫ్రాంచైజ్ మోడల్ బిల్డ్ చేయొచ్చు కదా అన్నట్టుగా. హరికి ఏం అర్థం కాల. సార్ ఫ్రాంచైజ్ మోడల్ ఏంటి? సో మేము ఫ్రాంచైజ్ అంతా ఇవ్వట్లేదు సార్ అన్నట్టుగా. నువ్వు ఫ్రాంచైజ్ ఇవ్వడం కోసం నువ్వు ఫ్రాంచైజ్ మోడల్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, సో నీ హోటల్ ఎక్స్పాండ్ చేయడం కోసం నువ్వు ఫ్రాంచైజ్ మోడల్ని యూజ్ చేయొచ్చు అన్నట్టుగా అనమాట. సార్ నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా అన్నాడు. సరే ఇప్పుడు ఆల్రెడీ బిర్యానీ అంత అయిపోయింది కదా, నాకేం చేస్తావంటే నాకు ఒక 10 బిర్యానీస్ కావాలి, ఓకేనా? కానీ నువ్వు కుక్ చేయకూడదు, మీ టీంలో వేరే వాళ్ళు ఎవరైనా జూనియర్ పీపుల్ కానీ న్యూ పీపుల్ కానీ నాకు కుక్ చేసి ఇవ్వాలన్నట్టుగా అన్నాడు. దానికి హరి వచ్చి సార్ అట్లంతా అవ్వదు సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. సరే ఇప్పుడు నాకు ఒక 10 బిర్యానీస్ కావాలనుకో, నువ్వు రెసిపీస్ మొత్తం చెప్పు, అంటే ఎంతెంత గ్రామ్స్లో వేయాలా అన్నట్టుగా మొత్తం డీటెయిల్స్ నాకు చెప్పు అన్నట్టుగా అన్నాడు అనమాట. రవి ఏం చేశాడంటే ఒక పేపర్ పెన్ తీసుకున్నాడు. ఓకే 10 మెంబర్స్కి ఎంత రైస్ వేయాలా? ఓకే 1.5 kgs రైస్ వేయాలా అన్నట్టుగా అన్నాడు. ఓకే చికెన్ ఎంత వేయాలా? 2.5 kgs. అంటే వాటర్ ఎంత వేయాలా అంటే సో తగినంత అన్నాడు. తగినంత కాదు, 1.5 kgs రైస్కి ఎంత వాటర్ వేయాలంటే అరౌండ్ ఒక 6 to 7 గ్లాసెస్ వాటర్ వేయచ్చు సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. ఓకే అలా రెసిపీస్ మొత్తాన్ని కూడా విత్ గ్రామ్స్తో పాటు రవి హరిని అడిగి మొత్తం నోట్ చేశాడు అనమాట. నోట్ చేసిన తర్వాత ఓకే నువ్వేం చేస్తావంటే మీ జూనియర్ పీపుల్ ఎవరైతే ఉంటారో నీకు హెల్పర్స్గా వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఆల్రెడీ బిర్యానీ చేసే ప్రాసెస్ తెలిసి ఉండకూడదు. సో వాళ్ళ దగ్గర నువ్వు ప్రాసెస్ మొత్తము స్టెప్ బై స్టెప్స్ మొత్తం ఇక్కడ నోట్ చేస్తున్నాం కదా మనము, ఈ రెసిపీ వేయాలా, సో దీని తర్వాత ఇది చేయాలా, దీని తర్వాత ఇది వేయాలా అని చెప్తున్నాం కదా. సో ఇవి మొత్తము కూడా మనం పాయింట్ టు పాయింట్ నోట్ చేస్తున్నాం కదా, ఇది మొత్తం వాళ్ళకి చెప్పు, కానీ నువ్వు ఏ వర్క్లో నువ్వు చేయబెట్టకూడదు, నువ్వు చూస్తూ ఉండు అంతే అన్నట్టుగా అన్నాడు అనమాట. హరి ఏం చేశాడంటే తన హెల్పర్ని పిలిచాడు. తను ఒక 3 monthsగా తనకి హెల్పింగ్లో ఉన్నాడు అనమాట. సో తనని పిలిచి హరీష్ నీకేం వర్క్ అంటే నువ్వు ఒక 10 peopleకి బిర్యానీ చేయాలా అన్నట్టుగా అన్నాడు అనమాట. హరీష్కి ఏం అర్థం కాదు, అన్న మీరు ఏం చెప్తున్నారు, నాకు అసలు ఏం తెలియదన్న అసలు అన్నట్టుగా అన్నాడు అనమాట. నేను స్టెప్స్ మొత్తం ఇక్కడ నోట్ చేస్తున్నాను కదా, సో దీన్ని మొత్తం చూడు, నేను స్టెప్స్ చెప్తుంటా నువ్వే చెయ్యన్నట్టుగా అన్నాడు అనమాట. సో ఓకే అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని చెప్పుకుంటా వచ్చాడు. సో బిర్యానీ ఫైనల్ రెడీ అయిందన్నమాట. ఫైనల్గా బిర్యానీ వచ్చి హరి టేస్ట్లో ఒక 60% మాత్రం మ్యాచ్ అయ్యిందన్నమాట, 40% మ్యాచ్ అవ్వలేదన్నమాట. అప్పుడు రవి అడిగాడు హరిని, హరి ఎందుకు 60% మ్యాచ్ అయ్యింది అన్నట్టుగా అడిగాడు అనమాట. సో దానికి హరి ఏమని అంటే సపోజ్ ఇప్పుడు ఉప్పు వేయాలనుకోండి సార్, నేను సడన్గా చేత్తో పట్టుకుంటే నాకు తెలుస్తుంది అనమాట, ఇంత వేయాలని తెలుస్తుంది, ఆటోమేటిక్ నేను వేసేస్తాను, నాకు గ్రామ్స్గా చెప్పడం నాకు తెలియట్లేదు. వాటర్ కూడా ఏంటంటే నేను చూసి ఇంత అన్నట్టుగా అనుకుంటాను తప్పేస్తే నాకు ఎగ్జాక్ట్గా 7 glasses 8 glasses అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను అన్నట్టుగా అన్నాడు అనమాట. సో దానికి హరి ఏం చెప్పాడంటే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ నువ్వు ఇంకో 10 బిర్యానీస్ చేయాలనుకో, సో నువ్వు ఎంతెంత చేత్తో పట్టుకుని వేస్తావు కదా, సో దాన్ని మెజర్ చేయి, ఓకేనా? సో దాన్ని మెజర్ చేసి నువ్వు లిస్ట్ మొత్తం నోట్ చేసుకో అన్నట్టుగా అన్నాడు అనమాట. ఓకే ఈ మొత్తం చెప్పేశాడు. నాకు అగైన్ రేపు 10 బిర్యానీస్ కావాలా, బట్ అగైన్ హరీషే చేయాలి, మీరు చేయకూడదు అని కండిషన్ పెట్టి ఈ 10 బిర్యానీస్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో నెక్స్ట్ డే హరికి చాలా క్యూరియస్ అనమాట, ఎలాగైనా సరే మనం దీన్ని ప్రాపర్గా తీసుకురావాలా అన్న క్యూరియాసిటీ అనమాట హరికి ఎప్పుడు కూడా కొన్ని ఛాలెంజింగ్ జాబ్స్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దీన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. సో ఎలా అయినా సరే మనం ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలా అన్న ఒక ఇంటెన్షన్తో. సో నెక్స్ట్ డే అగైన్ కుకింగ్ జరిగిందనమాట. ఈసారి ఒక 75% వరకు సేమ్ టేస్ట్ వచ్చిందనమాట. హరి టేస్ట్లో ఒక 75% టేస్ట్ వచ్చిందనమాట. అగైన్ హరి గివప్ ఇవ్వకుండా అగైన్ హరీష్ దగ్గర చేపించాడు. అగైన్ 85%, 90%, 95%, 99% వరకు సేమ్ మ్యాచ్ అనేది దొరికిందనమాట. సో హరి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు అనమాట. ఓకే ఫైనల్గా మనము బిర్యానీ చేయడానికి ఒక సిస్టమ్ని బిల్డ్ చేసాం అన్నట్టుగా హరి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. అగైన్ నెక్స్ట్ ఏంటంటే ప్లేట్లో బిర్యానీ సర్వ్ చేయడం కూడా దానికి కూడా ప్రాపర్ సిస్టమ్ బిల్డ్ చేశారు. అంటే లైక్ రైస్ అనేది స్టార్టింగ్ వేయాలా, తర్వాత చికెన్ వేయాలా, తర్వాత మసాలా కొద్ది వేయాలా, అండ్ స్పూన్ అనేది డిప్ చేసి బాటమ్ టచ్ అవ్వాలా అన్నట్టుగా ప్రాపర్ సిస్టమ్ని బిల్డ్ చేశారు. సేమ్ ప్రాసెస్ని 2 బ్రాంచెస్లోనూ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఒకరోజు ఏం జరిగిందంటే సడన్గా హరికి బయట వెళ్ళాల్సిన వర్క్ వచ్చిందనమాట. ఒక 1 day హరికి ఏంటంటే భయం, ఇన్ని రోజులు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు చేస్తున్నారు, ఓకే ఇప్పుడు అసలు నేను ఇక్కడ అవైలబులే ఉన్నాను, ఇప్పుడు నేను బయట వెళ్తే వీళ్ళు అగైన్ ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తారా అన్న ఒక భయం అనమాట. ఎంప్లాయీస్ ఏమన్నారంటే అన్న మీరు వెళ్ళిరండి మేము చేస్తాము ప్రాబ్లం లేదు అన్నట్టుగా. సో వాళ్ళు ధైర్యం చెప్తున్నారు అనమాట. హరికి మనసులో ఒక పక్క భయం అనమాట, ఎక్కడైనా మళ్ళా వీళ్ళు టేస్ట్ చెడిపేస్తారా అన్న ఒక భయం అనమాట. సరే హరి ఏం చేశాడంటే డేర్ చేసి ఊరికి వెళ్ళాడు. ఒక 1 డేలో తిరిగి వచ్చేసాడు అనమాట. హరికి మైండ్లో క్వశ్చన్ అనమాట, నిన్న తిన్న కస్టమర్లు ఎలా అనుకుంటున్నారు అనేసి. రెగ్యులర్గా
వచ్చే కస్టమర్కి కాల్ చేశాడు, అడిగాడు అనమాట. నిన్న తిన్నారు కదా లైక్ బాగుందా అన్నట్టుగా అడిగితే నార్మల్ టేస్టే, అంత పెద్ద చేంజెస్ ఏం లేదు అన్నట్టుగా అన్నాడు అనమాట. అంటే హరి చెప్పలేదు నేను అవైలబుల్ లేను అంతా ఏం చెప్పలేదు, జస్ట్ టేస్ట్ మాత్రం అడిగాడు అనమాట. సో నార్మల్ టేస్టే అన్నట్టుగా చెప్పారు. హరి కొంచెం కాన్ఫిడెన్స్ అనమాట. కానీ హరికి ఇప్పుడు ఇంకొక భయం ఏంటంటే ఈ సిస్టము ఈ రెసిపీస్ అన్నీ మన ఎంప్లాయీస్ తెలిసిపోయింది కదా, వీళ్ళే న్యూగా బ్రాంచెస్ ఓపెన్ చేస్తే మనకి ఎట్లా, మన బిజినెస్ అగైన్ దెబ్బతింటుంది కదా అనేసి అగైన్ రవి కాల్ చేశాడు. కాల్ చేసి ఇది చెప్పాడనమాట. దానికి రవి ఏం సొల్యూషన్ ఇచ్చాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.